వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు, బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో ఎంత సంఖ్య ఉందో వారికి అంతే అనేటువంటి దాని రాహుల్ గాంధీ నినాదం. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు? చట్టపరంగా సమస్యలు వస్తాయి, తెలిసే కాంగ్రెస్ ఈ రకంగా బీసీలను మోసం చేస్తుంది మరొకసారి అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. అంటే వీళ్ళు ఎందుకు నెగటివ్తో ముందుకు పోతున్నారో మాకు అర్థం. నెగటివ్ ఆలోచన, నెగటివ్ థింకింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పటి వరకు బీసీ లెక్క లేదు. ఎప్పుడో 1931లో బలీన వర్గం లెక్క బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈరోజు మీరు అన్నట్టు మా రాహుల్ గాంధీ గారు బీసీల వాటా తేలాలని కులగణన జరగాలన్నాడు. దాన్ని అందిపుచ్చుకున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీ సంక్షేమ శాఖ మధ్యలో పొన్న ప్రోగ్రాం అసెంబ్లీ పెట్టిండు. ఈరోజు తీర్మానం ఏకగ్రీవం ఆమోదం చేసుకున్నాం. ఇంచుమించు 50 రోజులు కులగణన జరిగింది. 1,00,000 మంది ఉద్యోగులు చేసిండ్రు. లెక్క తేలింది 56% బీసీలు ఉండరని చెప్పని. దానికి అనుగుణంగా ఈరోజు మీరు రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తాను కూడా దానికి అనుగుణంగా ఈరోజు కేబినెట్ చర్చ జరుగుతుంది, అసెంబ్లీలో చర్చ జరగబోతా ఉంది. ఆ తర్వాత ముందుకు పోతున్నాం. ఎప్పుడు నీకు ఎవరన్నా వెళ్ళి ఆపినప్పుడు ప్రభుత్వం గట్టిగా కొట్లాడుతూ చేసినప్పుడు ఆలోచన చేయాలి. కానీ పక్కన తమిళనాడు 69% ఉంది, పక్కన మహారాష్ట్రలో కూడా 50-59, పక్కన కర్ణాటకలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ కూడా ఉంటే ఒప్పుకుంటారేమో. ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా బీసీ లెక్క తేలింది కాబట్టి మేము అన్ని లెక్కలతో సహా ఆధారాలతో చెప్తాం. ఈ ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం పొందిందని. ఇప్పుడు క్యాబినెట్లో జరిగిన చర్చ, అసెంబ్లీ జరిగిన తర్వాత చెప్తే కోర్టు మా మొర వింటదేమో. సరే, ఆ రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువ చేసుకొని అంటారేమో. సరే, ఇప్పుడు చట్టం కూడా సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మనకు రిజర్వేషన్ కూడా మండలాల వరకు చేసినప్పుడు ఏ మండలంలో బీసీలు ఎక్కువ అక్కడ రిజర్వేషన్ ఎక్కువ అవుతాయి, బీసీలు తక్కువ కూడా తక్కువ అవుతాయి, ఎస్సీలు ఎక్కువ ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువ అవుతాయి. అవన్నీ మనం చూసినటువంటివే. బీఆర్ఎస్ ఎక్కడ అంటే బీసీ కులగణన వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలలోకి బాగా చెరువైతుంది, బీసీలలో కూడా చెరువు వెళ్ళిపోతుందని చెప్పని కుయుక్తితోటి ఓర్వలేక వీళ్ళు చేసే విమర్శ తప్ప మరొకటి కాదు. ఒకవేళ చట్టపరంగా దీన్ని అమలు చేయడానికి కాస్త ఇబ్బందులు ఉన్నా, సమయం తీసుకున్న ఇబ్బందులు కాకుండా సమయం ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయంటున్నారు. దాంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి దీంతో సంబంధం లేకుండా మీరు పార్టీ పరంగా కూడా బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా ఇవ్వడానికి మాకు ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈరోజు చట్టపరంగా అమలు చేయాలని చెప్పిన ఆలోచన ముందుకు పోయే క్రమంలో కులగణన చేసినాం. ఈరోజు అసెంబ్లీ తర్వాత మీకు అన్ని పూర్తి వివరాలు బయటకు వస్తాయి. తప్పనిసరిగా బలహీన వర్గాలకు మొదటి నుంచి కూడా అనుకూలం. ఈరోజు నిజలింగప్ప గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా చేశారు, కామరాజ్ నాడర్ గారు కూడా ఏఐసిసి ప్రెసిడెంట్గా చేశారు. ఇక్కడ వి హనుమంతరావు గారు ఏపీసీ అధ్యక్షులు, డి శ్రీనివాసరావు అధ్యక్షులు, కె కేశవరావు గారు, పొన్నా లక్ష్మీ గారు, ఇప్పుడు మా బీసీ బిడ్డ మహేష్ గారు కూడా ఉన్నారు. బీఆర్ఎస్లో బీసీ వారికి కాగలుగుతాడు రాష్ట్ర అధ్యక్షుడు. అదంతా అంటే బీఆర్ఎస్ కావాలని కేవలం వాళ్ళ ఉనికి కోసం చేసేటువంటి ఆలోచన పడదు. బీసీలో చక్కటి చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి మా లెక్క తేలింది. రాబో రోజుల్లో మమ్మల్ని హక్కును చేర్చుకుంటారు ఏ ప్రభుత్వం అని చెప్పి నేను ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఈ విధంగా వాళ్ళు మాట్లాడడం సరిగా. ఇప్పుడు మీరు లెక్క తేలింది అంటారు, లెక్క తప్పవుతుంది. బీసీల సంఖ్య తగ్గించారు, దాదాపు 10% తగ్గించారు, 10% ఓసీల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదో పెద్ద కుట్ర. ఇది మీ పార్టీ ఎమ్మెల్సీ కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది జానారెడ్డి సర్వే అని. అసలు ఈ రాష్ట్రంలో ఇదివరకు బీసీలకి ఎవరు చెప్పారు ఇంత ఉందని? వాళ్ళు ఒక ఫిగర్ అనుకుని తగ్గిందంటే ఈరోజు కేసీఆర్ గారు కులగణన చేసిండు. అది నిజంగానే ఆ రోజు అధికారికంగా అసెంబ్లీ పెట్టి తీసుకొచ్చి ఉండుంటే ఆనాటికి ఈనాడు సంఖ్య తగ్గించడం అర్థం. అసలు నువ్వు తీసుకొచ్చింది ఇక్కడ అంటున్నా. ఆ రోజు అయినా మీరు బయట పెడతారా? మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు అసెంబ్లీ చర్చ దానికి ఇది కాదు, కేసీఆర్ చేసినటువంటి సమగ్ర మా దగ్గర ఎందుకు ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మీదే అంటే అది ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు దాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అధికారికంగా వాళ్ళు చెప్పినప్పుడు ఒకవేళ అది వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కానీ వాళ్ళు ఆ రోజు 51% ఉన్నట్టు గుర్తు నాకు. 51 అని వాళ్ళ లెక్క వేసినప్పుడు 51 ఇది గణాంకాలు చూసినది కరెక్టే కాదు. 51 బీసీలు అనేది ఈరోజు 56 5% పెరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ప్రతిపక్షాలు మీ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఎమ్మెల్సీ చేస్తున్నటువంటి సార్ చూద్దాం, వారి అభిప్రాయం ఏందనుకో నేను వినలేను. వారి అభిప్రాయం ఏందో చూసి ఒకవేళ సైతం కూడా దాని మీద కూడా చర్చ జరుపుతాం. రైట్. ఇది చట్టపరంగా ఇప్పుడే చెక్కులు ఎందుకు వస్తాయనేటువంటి క్వశ్చన్ ఎందుకు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. మేము ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేయబోతా ఉన్నాం, కేంద్రానికి పంపబోతా ఉన్నాం. చట్టపరంగా నిర్ణయం తీసుకుంటేనే దీనికి న్యాయపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందనేటువంటి స్టేట్మెంట్ విప్ చెప్తా ఉన్నారు ఆది శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.